శతకం అంటే 100 పద్యాల గ్రంథం. ఆ గ్రంథానికి ఒక మకుటం ఉంటుంది. ఆ మకుటాన్ని ఈ కవి సుమతి అని ఏర్పాటు చేశాడు. సుమతి అంటే మంచి బుద్ధి కలవాడా, మంచి బుద్ధి కలదానా అని అర్థం. అయితే ఈ సుమతి శతకం బద్దెన అనే కవి రాశాడు. ఈయన్ని ఒక రాజుగా చెబుతారు కొంతమంది. ఈ శతకంలో 108 పద్యాల పైనే ఉన్నాయి. శతకం అంతా నీతులతో చక్కగా ఉంటుంది. ఈ నీతులన్నీ చెప్పేవారికి చెప్పాలనిపిస్తుంది, వినేవారికి మరీ మరీ వినాలనిపిస్తుంది. ఈ కవి కూడా శ్రీరామచంద్రుడే భక్తుడు. ప్రపంచంలో ప్రతి ఒక్కళ్ళకి ఒక దైవతం ఉంటాడు. ఆ దేవుడే కొంతమందికి వెంకటేశ్వరుడు, కొంతమందికి నారాయణ, మరి కొంతమందికి నారసింహ, ఇంకా కొంతమందికి అనేక రకాల దైవాలని స్మరిస్తూ ఈ శతకం రాస్తారు. ఈ బద్దెన సుమతి అంటూ ఒక కులానికి, ఒక మతానికి, దేనికి సంబంధించని విషయంగా ఈ శతకాన్ని వ్రాశాడు. లోకంలో ఉండే నీతులన్నీ దీంట్లో ప్రోధి చేశాడు. ఆయన మనం అనుకున్నాం కదా శ్రీరామచంద్రుని భక్తుడని. ఆ రామచంద్రుణ్ణి ఇలా ప్రార్థిస్తున్నాడు. శ్రీరాముని దయచేతను నారూఢిగ సకల జనులు నౌరాయనగా, ధారాళమైన నీతులు నోరూరగ చవులు ఉట్ట నుడివెద సుమతి. నేను శతకం రాస్తున్నాను. ఆ శతకం శ్రీరామచంద్రుని దయ వలన రాస్తున్నాను. ఈ శతకంలో అనేకమైన నీతులు ఉన్నాయి. ఆ నీతులన్నీ చదివిన కొద్దీ చదవాలనిపిస్తాయి, విన్న కొద్దీ వినాలనిపిస్తాయి. ప్రపంచంలో మనకు దగ్గర ఉన్నటువంటి సంబంధంగా ఉన్న నీతులే ఉంటాయి. అలాంటి నీతులు చెప్పటంలో బద్దెన చాలా గొప్పవాడు. అందుకని శ్రీరామచంద్ర, నీ దయతో నేను ఈ శతకం రాస్తున్నాను. ఇక్కడ ఉండే నీతులు చాలా బాగుంటాయి. అవన్నీ ఎంతమందికో చాలా బాగా నచ్చుతాయి. అలాంటి శతకానికి నీ కృప ఉంటే ధారాళంగా నీతులు చెప్తాను. ఆ నీతులన్నీ లోక సహజంగా ఉండేట్టు చెప్తాను అని ఈ శతకాన్ని ఆయన వ్రాశాడు. ఇప్పుడు ముగిస్తూ ఒకసారి మళ్ళా పద్యం జ్ఞాపకం చేసుకుందాం. శ్రీరాముని దయచేతను నారూఢిగ సకల జనులు నౌరాయనగా, ధారాళమైన నీతులు నోరూరగ చవులు ఉట్ట నుడివెద సుమతి.